వెల్కమ్ టు థింక్ చౌకరా జనరేటివ్ ఏఐ క్లాస్ నెంబర్ 5. సో క్లాస్ నెంబర్ 5 లో మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే డిస్కస్ చేస్తున్నాం. సో వన్ ఈస్ అసలు ఏపీఐ అంటే ఏంటి, అండ్ మనం ఏపీఐని ఎలా సెటప్ చేయాలి, అదే విధంగా ఒక టెక్స్ట్ జనరేట్ చేయాలి అంటే దాన్ని ఏపీఐని గెట్ చేసి పైథాన్ లో కోడ్ ఎలా రాయాలి, ఇలా మనం చాలా టాపిక్స్ అయితే డిస్కస్ చేస్తున్నాం. అండ్ ప్రీవియస్ వీడియోస్ లో కూడా కొంతమంది కామెంట్ చేశారు, లైక్ కొన్ని సెక్షన్స్ మాకు ప్రాక్టికల్ గా కావాలి, హ్యాండ్స్ ఆన్ కావాలని. సో ఫస్ట్ వీటిలో ఏంటంటే థియరీ అర్థం అవ్వాలి, దాంట్లో ఉన్న పర్టికులర్ కీవర్డ్స్ కానీ అవన్నీ అర్థమైతే కానీ మనకి జనరేట్ ఏంటి అని అర్థం కాదు. సో అప్కమింగ్ సెక్షన్స్ అంతా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఉంటాయి, లైక్ హగ్గింగ్ ఫేసెస్ అని, ఇలా ఏపీఎస్ కిట్స్ జనరేట్ చేయడం, ఎన్ఎల్పి అంటే ఏంటి, ఇలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఇప్పుడైతే ఎంతవరకు అయితే మనం ప్రీవియస్ గా వీడియోస్ ని చేస్తున్నామో అవన్నీ చాలా క్లారిటీగా అర్థం చేసుకోండి. దాంట్లో ఉన్న వర్డ్స్ ని కానీ, దాంట్లో ఉన్న సినానిమ్స్ కానీ అన్ని మీనింగ్ఫుల్ గా నేర్చుకోండి. సో ఆ టెక్నాలజీ మీకు అర్థమైంది అంటే అప్కమింగ్ సెక్షన్స్ లో ఏదైతే మన సైడ్ నుంచి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తున్నామో అది చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, అసలు ఫస్ట్ మనం ఏపీఐ అంటే ఏదో చూద్దాం. సో నార్మల్ గా ఏపీఐ అంటే ఏంటి? అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. సో ఇక్కడ మీకు అర్థమయ్యేదానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, వినండి. సో ఇక్కడ ఫస్ట్ మనం ఏం తీసుకున్నాం, మీరు ఒక రెస్టారెంట్ కి వెళ్ళి ఒక ఫుడ్ ని ఆర్డర్ చేశారు అనుకుందాం. ఆ తర్వాత ఎవరైతే అక్కడ వెయిటర్ ఉన్నాడో ఆ వెయిటర్ ని మనం ఇక్కడ ఏమంటున్నాము, ఏపీఐ అంటున్నాం. ఈ వెయిటర్ అనేవాడు ఏం చేస్తాడు, టేక్స్ యువర్ ఆర్డర్ టు ద కిచెన్. సో ఆటోమేటిక్ కిచెన్ కి పంపిస్తాడు. అంటే సింపుల్ గా చెప్పాలంటే యూజర్ అనేవాడు ఒక రిక్వెస్ట్ చేశాడు, ఆ రిక్వెస్ట్ ని వెయిటర్ తీసుకెళ్లి కిచెన్ లో ఇచ్చాడు, అప్పుడు నీ ఫుడ్ ప్రిపేర్ అవుతుంది. సో ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తానంటే మన సైడ్ నుంచి మనము ఒక రిక్వెస్ట్ ని పంపించినప్పుడు ఇక్కడ ఎవరైతే వెయిటర్ ఉన్నాడో ఆ వెయిటర్ ని మనం ఏపీఐ అన్నాం కాబట్టి ఆ ఏపీఐ అనేది ఆ పర్టికులర్ కిచెన్ లోకి వెళ్ళి, ఆ పర్టికులర్ సర్వర్ లోకి వెళ్ళి మనకు కావాల్సిన రిక్వెస్ట్ ఉందా లేదా చెక్ చేసి వెంటనే మనకు అవుట్పుట్ తిరిగిస్తుంది. దానికోసం మనం ఏపీఐ వాడతాం, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అంట. ఇప్పుడు మీకు వచ్చిన డౌట్ ఏంటంటే, సార్ అసలు ఏపీఐ వల్ల మనకి యూజ్ ఏంటి, అసలు ఏపీఐ వాడటం వల్ల మనకు కలిగిన అడ్వాంటేజ్ ఏంటి? నేను చాలా సార్లు విన్నాను సార్, మా కాలేజెస్ లో మా ప్రొఫెసర్స్ చెప్పేటప్పుడు కానీ లేదా ఏమైనా వర్క్ షాప్స్ అటెండ్ అయినప్పుడు అసలు ఏపీఐ అంటే ఏంటి, ఏపీఐ అంటే ఏంటి అని చాలా మంది విన్నాను సార్. అసలు నాకు క్లారిటీ లేదు అని మీరు అనుకోవచ్చు. బట్ ఈ వీడియోతో మీకు ఏపీఐ అంటే చాలా క్లారిటీ వచ్చేస్తుంది, జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ నేను ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాను చూడండి. అసలు ఎందుకు మనం ఏపీఐ వాడాలి అంటే, కొన్ని లార్జ్ హ్యూజ్ మోడల్స్ ని ఏఐ లో మనం ల్యాప్టాప్ ద్వారా ట్రైన్ చేయాలి అంటే చాలా కాంప్లెక్సిటీ అవుతుంది. సో కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మనం ఏం చేస్తాం, ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రైనింగ్ హ్యూజ్ ఏఐ మోడల్స్ అని మన ల్యాప్టాప్ లో పెద్ద పెద్ద ఏఐ మోడల్స్ ని ట్రైన్ చేసే దానికి బదులుగా సింపుల్ గా మనము ఓపెన్ ఏఐ అనే ప్లాట్ఫామ్ ని వాడచ్చు. ఇక్కడ ఓపెన్ ఏఐ ఎందుకు వాడుతున్నా అంటే, ఓపెన్ ఏఐ ద్వారా ఒక టెక్స్ట్ జనరేట్ చేయొచ్చు, ఒక ఇమేజ్ జనరేట్ చేయొచ్చు, ఒక దాన్ని ట్రాన్స్లేట్ చేయొచ్చు, ఒక దాన్ని సమరైజ్ చేయొచ్చు, ఒక దానికి మ్యూజిక్, లిరిక్స్, రిథమ్స్ అన్ని యాడ్ చేయొచ్చు అన్నమాట. సో కాబట్టి మనం ఒక ఏ మోడల్ ని హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాతో ట్రైన్ చేయకుండా, ట్యూన్ చేయకుండా వాళ్ళు ప్రొవైడ్ చేసిన దాన్ని మనం సింపుల్ వేలో యూజ్ చేసుకునే దానికి ప్రొవైడ్ చేసేది ఈ ఏపీఐ, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. మరి అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అనేది మనం ఈ వీడియోలో ప్రాక్టికల్ గా చూస్తామా అంటే ఖచ్చితంగా చూస్తాం, కానీ ఇది కంప్లీట్ గా చూస్తే కానీ ఈ క్లాస్ మీకు అర్థం కాదు. సో మేబీ మీకు కన్ఫ్యూజన్ ఉండొచ్చు ఇప్పుడు అసలు ఏపీఐ అంటే ఏంటి అని, కానీ ఈ వీడియో కంప్లీట్ గా చూసిన తర్వాత అయితే ఖచ్చితంగా మీకు క్లారిటీ అయితే వస్తుంది. సో నెక్స్ట్ అసలు ఏపీఐ అంటే ఏంటో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సింపుల్ గా అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అంటాం. అసలు మనము ఏపీఐ ని ఎలా సెట్ చేయాలో చూద్దాం. నార్మల్ గా మనం వాడేది ఏంటి ఇప్పుడు, ఓపెన్ ఏఐ ప్లాట్ఫామ్. సో ఓపెన్ ఏఐ ప్లాట్ఫామ్ కదా, ఈ ఓపెన్ ఏఐ ప్లాట్ఫామ్ లో మనం ఏపీఐ గెట్ చేయాలి అంటే ఇంతకు ముందు వరకు మనకి ఏంటంటే ఫ్రీ వర్షన్ ఉండేదన్నమాట. వాటిని మనం ఏమంటాం అంటే క్రెడిట్ పాయింట్స్ అంటాం. సో ఎప్పుడైతే మనం ఒక జీమెయిల్ అకౌంట్ తో ఓపెన్ ఏఐ లో అకౌంట్ ని క్రియేట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా ఓపెన్ ఏఐ వాళ్ళు మనకి కొన్ని ఫ్రీ క్రెడిట్స్ అనేటివి ఇచ్చేవాళ్ళు అన్నమాట. ఆ ఫ్రీ క్రెడిట్స్ ని మనం యూజ్ చేసుకొని ఒక ఏపీఐ కీని జనరేట్ చేసుకొని మనము వర్క్ చేసేవాళ్ళం. కానీ రీసెంట్ గా మేబీ ఈ ఆగస్ట్ లోనే అనుకుంటా, సో ఆ క్రెడిట్ పాయింట్స్ అందరికి మాక్సిమం అయిపోయి ఉంటాయి ఇంతకు ముందుగా అకౌంట్ క్రియేట్ చేసుకుంటే. ఇప్పుడు మనం ఫ్రెష్ గా అకౌంట్ క్రియేట్ చేసుకున్నా కూడా క్రెడిట్ పాయింట్స్ ఓపెన్ ఏఐ వాళ్ళు మనకి ఇవ్వట్లేదు, అన్ని పెయిడ్ వర్షన్స్ ఉన్నాయి. బట్ డోంట్ వరీ అబౌట్ దట్, నేను ఖచ్చితంగా అయితే ఏపీఐని ఎలా జనరేట్ చేయాలో చెప్తాను. అది మీకు వర్క్ అయ్యేలాగా కావాలి అంటే ఖచ్చితంగా మీరు అమౌంట్ పే చేయాలి. పే చేసిన తర్వాత మాత్రమే ఆ కీ అనేది మీకు వర్క్ అవుతుంది. మరి ఫ్రీగా ఎటువంటి కీస్ లేవా సార్ మనం ప్రాక్టికల్ గా నేర్చుకునే దానికంటే? ఉన్నాయి, హగ్గింగ్ ఫేసెస్ లో చాలా ఉన్నాయి. అదేవిధంగా జెమినీ ఏపీఐ కూడా ఉంది, అది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు కొంత లిమిట్ వరకు. అవంతా నేను మీకు ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాను. మీకై మీరు ఓన్ గా మీ చాట్ బోర్డ్ ను కూడా ఎలా క్రియేట్ చేయాలో ఈ సెషన్ లో మనం చూస్తాం. లేకపోతే వీలైతే నెక్స్ట్ సెషన్ లో మనం ప్రాజెక్ట్ గా దాన్ని మనం ఇంట్రడ్యూస్
చేస్తాం. సో ఇక్కడ సింపుల్ గా చూడండి, అసలు ఏపీఐ కీని మనం గెట్ చేయాలంటే ఏం చేయాలంటున్నాం? ఫస్ట్ ఓపెన్ ఏ అనే ప్లాట్ఫామ్ లోకి లాగిన్ అయిన తర్వాత గూగుల్ మెయిల్ ఐడితో కానీ మనము సైన్ అప్ అయ్యి ఆ తర్వాత సైన్ ఇన్ అయ్యి ఆడ ప్రొఫైల్ ఉంటది. ప్రొఫైల్ మీద ట్యాప్ చేస్తే మనకి వ్యూ ఏపీఐ కీస్ అని వస్తుంది. ఆ తర్వాత న్యూ సీక్రెట్ కీ అని ఒకటి ఉంటుంది అన్నమాట, నావిగేషన్. దాన్ని క్లిక్ చేసిన వెంటనే మనం పేరు ఇస్తే ఒక కీ అనేది జనరేట్ అవుతుంది. ఆ కీని మనము కాపీ చేసుకోవాలి. కానీ ఏపీఐ కీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని మీరు పబ్లిక్ లో అయితే ఎక్కడ ప్లేస్ చేయొద్దు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో అపార్ట్ ఫ్రమ్ దట్, ఇక్కడ చూడండి, ఓపెన్ ఏఐ గివ్ ఫ్రీ ట్రయల్ క్రెడిట్స్ నియర్లీ $5 when you first sign up. So after that usage costs money cheap for small usage. సో అంటే యాజ్ యూజువల్ గా ఫస్ట్ మనకి $5 మనకి ఫ్రీగా ఇస్తుంది. సో ఆ తర్వాత ఖచ్చితంగా అయితే మనకి బిల్లింగ్ అమౌంట్ పడుతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ద ఓపెన్ ఏఐ ఏపీఐ మనకి కొన్ని ఫ్రీ ఓపెన్ ఏపీఐ గేట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో కాబట్టి వాటిని మనం యూజ్ చేద్దాం. ఇది డెమో పర్పస్ కి ఎలా మనం ఏపీఐ కీని గెట్ చేయాలని చెప్పేసి నేను ఇదంతా చూపిస్తున్నాను. సో లైక్ ఏపీఐ లో ఎలా అకౌంట్ క్రియేట్ చేయాలి మీకు అర్థమైంది అనుకుంటున్నా. నేను కూడా అకౌంట్ క్రియేట్ చేసి ఎలా చూపిస్తే డోంట్ వరీ అబౌట్ దట్. మీకు చెప్పినట్టు ఇప్పుడు ఫస్ట్ మనం అసలు ఓపెన్ ఏఐ అకౌంట్ ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ మనం గూగుల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఓపెన్ ఏఐ అనే దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ ఓపెన్ ఏఐ అనే ప్లాట్ఫామ్ చూపిస్తుంది. ఐ హోప్ మీకు ఇక్కడ కనబడుతుంది అనుకుంటున్నా. ఈ ఓపెన్ ఏఐ ప్లాట్ఫామ్ ని మనం ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలంటే సైన్ అప్ అవ్వాలి. ఇక్కడ చూడండి, చాట్ జీపీటీ, ఏపీఐ ప్లాట్ఫామ్ అండ్ సోరా అని చెప్పి 3 ఉన్నాయన్నమాట. మనం ఏపీఐ ప్లాట్ఫామ్ లోకి లాగిన్ అవ్వాలి కాబట్టి ఏపీఐ ప్లాట్ఫామ్ ని క్లిక్ చేయాలి. సో వన్స్ మనం ఏపీఐ ప్లాట్ఫామ్ ని క్లిక్ చేసిన తర్వాత అది మన గూగుల్ జీమెయిల్ అకౌంట్ అడుగుతుంది. సో వన్స్ మనం జీమెయిల్ అకౌంట్ తో లాగిన్ అయిపోతున్నాం. సో జీమెయిల్ ఐడితో లాగిన్ అయిపోయిన తర్వాత మనకి ఓపెన్ ఏపీఐ ప్లాట్ఫామ్ ఓపెన్ ఏఐ ప్లాట్ఫామ్ అనేది ఇంటర్ఫేస్ మనకి ఇలా వస్తుంది. సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, వీటన్నిటిలో మనం ఏపీఐ కావాలన్నమాట. సో ఇది మన అకౌంట్. సో ఈ పక్కన మనకి చాలా లెఫ్ట్ సైడ్ లో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ పక్కన చాలా నావిగేషన్స్ ఉన్నాయి. సో ఈ నావిగేషన్స్ లో కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ ఏపీఐస్ కూడా మీకు కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, స్పెషలైజ్డ్ ఏపీఐస్ ఉన్నాయి, అసిస్టెంట్స్ ఏపీఐ, రియల్ టైమ్ ఏపీఐ, మైగ్రేట్ టు రెస్పాన్స్ ఏపీఐస్ అని చెప్పేసి. సో అదే విధంగా ఇక్కడ చూడండి, స్పెషలైజేషన్ మోడల్స్ అంటే మనం ఇంతకు డిస్కస్ చేసుకున్న ఇమేజ్ జనరేషన్ మోడల్, టెక్స్ట్ టు స్పీచ్ మోడల్, స్పీచ్ టు టెక్స్ట్ మోడల్, డీప్ సెర్చ్ ఎంబెడెడ్ మోడల్ అన్ని ఉన్నాయన్నమాట. సో మనకి ఏదైతే మోడల్ కావాలో ఆ మోడల్ మనం సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను టెక్స్ట్ జనరేషన్ అనే దాన్ని క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆటోమేటిక్ గా మనకి ఏపీఐ గెట్ చేయాల్సి వస్తుంది. సో ఒక ఏపీఐ గెట్ చేయాల్సి వస్తుంది అన్నప్పుడు మనం ఏపీఐ రెఫరెన్స్ తీసుకొని అక్కడ ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి డాక్యుమెంటేషన్ కూడా చూడొచ్చు. లైక్ ఇంట్రడక్షన్ ఏంటి, అథెంటికేషన్ ఏంటి, డీబగ్గింగ్ రిక్వెస్ట్ ఎలా పంపించాలి. సో ఇవన్నీ ఉంటాయన్నమాట. మీరు కావాలంటే ఒకసారి ఏపీఐ రెఫరెన్స్ డాక్యుమెంటేషన్ ఏది ఉందో ఇదంతా ఒకసారి చెక్ చేసే పని అయితే చెక్ చేయాలి. సో ఇప్పుడు మనం ఏపీఐకి ఎలా జనరేట్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఏదైతే మనకి లెఫ్ట్ సైడ్ లో సెర్చ్ బాక్స్ కనిపిస్తుందో ఆ సెర్చ్ బాక్స్ క్లిక్ చేసిన తర్వాత ఇలా ఒక బాక్స్ వస్తుంది అనమాట, సెర్చ్ బాక్స్ అని చెప్పి. సో ఇక్కడ ఏపీఐ కీస్ అని సెర్చ్ చేస్తే కనబడుతుంది కదా, ఏపీఐ కీస్ వ్యూ అండ్ మేనేజ్ యువర్ ఏపీఐ కీస్ అని చెప్పి దాన్ని క్లిక్ చేస్తాం. దాన్ని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఆల్రెడీ మనం రెండు మూడు ఏపీఐ అయితే క్రియేట్ చేస్తున్నాం. మీకు కావాలంటే క్రియేట్ న్యూ సీక్రెట్ కీని ట్యాప్ చేసిన తర్వాత ఇలా అడుగుతుంది, సర్వీస్ అకౌంటా లేకపోతే నార్మల్ గా నువ్వు ఓన్ గా చేస్తున్నావా, నీకు సంబంధించిన పేరు ఏంటి, ఆ ప్రాజెక్ట్ ఏంటి, ఇవన్నీ అడుగుతుంది. సో సర్వీస్ అకౌంట్ అనుకోండి. సో ఏ న్యూ బోర్డ్ మెంబర్ సర్వీస్ అకౌంట్ విల్ బి యాడెడ్ టు యువర్ ప్రాజెక్ట్ అండ్ ఏపీఐ కీ విల్ బి క్రియేటెడ్ అని చూపిస్తుంది. లేదు నువ్వు నార్మల్ గా క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నావు, ఎక్కడ చూడండి చాలా సెగ్మెంట్స్ డిఫాల్ట్ ప్రాజెక్ట్ గా తీసేసుకోవచ్చు. లేదు నువ్వు ప్రాజెక్ట్ ఆల్రెడీ క్రియేట్ చేసుకుంటే ఆ ప్రాజెక్ట్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో లేదు నీకు మాత్రమే కావాలి, అప్పుడు మీరు ఏదో ఒకటి, నేను ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ అని చెప్పి నేను ఒక పేరు ఇచ్చాను. అగైన్ డిఫాల్ట్ ప్రాజెక్ట్ రీడ్ ఓన్లీ ఆలా అన్ని పర్మిషన్ ఇచ్చేసి క్రియేట్ సీక్రెట్ కీ అని కానీ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి ఈ కీ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఐ హోప్ ఇక్కడ మీకు కీ కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో ఈ కీని మనం కాపీ చేసి పెట్టుకోవాలన్నమాట. సో ఏదైతే కీ ఉందో ఈ కీని మనం కాపీ చేసేసుకొని, ఓకే, ఆ కీని కాపీ చేసేసుకున్న తర్వాత ఆ కీతో మనము పైథాన్ కోడ్ లో ఏబిఐ కోడ్స్ ని జనరేట్ చేస్తాం. ఐ హోప్ మీకు ఒక కీని ఎలా కాపీ చేయాలి, ఎలా అకౌంట్ క్రియేట్ చేయాలి, ఎలా మనం ప్రాసెస్ చేయాలని క్లారిటీగా అర్థమైంది.
సో ఫస్ట్ మనం ఇప్పుడు టెక్స్ట్ జనరేషన్ మోడల్ అయితే చూస్తున్నాం. సో ఆల్రెడీ ఏం చెప్పా ఏపీఐలో మనం ఓపెన్ ఏఐలో ఏపీఐని ఎలా జనరేట్ చేయాలి. సో ఆల్రెడీ మనం ఒక జనరేట్ చేసిన ఏపీఐ కీని అయితే ఫస్ట్ కాపీ చేసుకోవాలి. సో ఇక్కడ ఏదైతే మీకు కోడ్ కనిపిస్తుందో అది పైథాన్ కి సంబంధించింది అండ్ టెక్స్ట్ జనరేషన్ కి సంబంధించిన కోడ్. లైక్ చాట్ జీపీటీ ఎలా వర్క్ అవుతుందో ఆ ఏపీఐ కి మనం గెట్ చేసుకున్న తర్వాత మనం కూడా చాట్ జీపీటీతో ఎలా అయితే చాట్ చేసి రెస్పాన్సెస్ ని గెట్ చేస్తామో దీన్ని యూస్ చేసి కూడా అలానే చేయొచ్చు. సో ఫస్ట్ మనము ఓపెన్ ఏఐ అనేది వర్కౌట్ అవ్వాలి అంటే మనకి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. లైక్ జూపిటర్ అని, ఐడియల్లీ అని, గూగుల్ కొలాబ్ అని. ఈ ప్లాట్ఫామ్ లో అన్నిటిని యూజ్ చేసుకొని మనం కోడ్ రన్ చేయొచ్చు. ఒకవేళ మీరు గూగుల్ కొలాబ్ లో రన్ చేయాలనుకుంటే ఎక్స్క్లమేటరీ పిప్ ఇన్స్టాల్ ఓపెన్ ఏఐ అనే ప్లాట్ఫామ్ ని ఫస్ట్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఆ ఓపెన్ ఏఐ ని కోడ్ చేసుకొని మనం ఏదైతే ఇందాక అక్కడ కీని కాపీ చేసామో ఆ కీని ఇక్కడ పేస్ట్ చేసేస్తాము. అండ్ దీన్ని మనము యూజర్ ఇన్పుట్ అంటాము. మనం ఏదైతే ప్రాంప్ట్ ఇవ్వాలనుకుంటున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాట్ జీపీటీ ఓపెన్ చేస్తే అక్కడ ఇన్పుట్ బాక్స్ వస్తుంది. అక్కడ మీరు ఆన్సర్ మీకు క్వశ్చన్స్ రాస్తారు, దానికి సంబంధించిన ఆన్సర్స్ డిస్ప్లే అవుతాయి. సో దాన్ని ఎంటర్ యువర్ ప్రాంప్ట్ అవుతాం. దట్ ఈస్ నథింగ్ బట్ ద యూజర్ ఇన్పుట్. సో ఇక్కడ రెస్పాన్స్ అంటే ఆటోమేటిక్ గా మనకి ఓపెన్ ఏఐ నుంచి రెస్పాన్స్ అనేది క్రియేట్ అవుతుంది మనం అడిగిన ప్రాంప్ట్ కి. అండ్ ఇక్కడ ఇంజిన్ నుంచి టెక్స్ట్ డావెన్సీ అనే ఒక ఇంజిన్ యూస్ చేస్తున్నాం. అండ్ మాక్సిమం టోకన్స్ వచ్చి 100 వెళ్తున్నాము. సో కాబట్టి ఇలా మనము ఒక ఏదైతే పైథాన్ కోడ్ ఉందో ఈ కోడ్ కావాలంటే గూగుల్లో కూడా అవైలబుల్ ఉంటుంది. లేదా ఏదైతే నేను కోడ్ డిస్ప్లే చేస్తున్నానో ఎగ్జాక్ట్ గా ఈ కోడ్ రాసి మీరు ఏదైతే ఏపీఐ కీని కాపీ చేస్తున్నారో ఆ ఏపీఐ కీని పేస్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా టెక్స్ట్ జనరేషన్ మోడల్ అయితే వర్క్ అవుతుంది. సో ప్రస్తుతానికి ఓపెన్ ఏఐ లో ఉన్న ఆ ఏపీఐ కీస్ క్రియేట్ అయినప్పటికీ అది వర్క్ అవ్వట్లేదు. ఇట్స్ రేస్ సమ్ ఎర్రర్స్. సో మీరు ఒకసారి చెక్ చేయండి. మీకు ఏదైనా ఫ్రీ క్రెడిట్ కానీ వస్తే ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ఒకవేళ వర్క్ అవ్వట్లేదంటే మీ ఫ్రీ క్రెడిట్ కూడా అవైలబిలిటీ లేదని అర్థం. కానీ జెమినీ ఏఐపీ తో నేను రియల్ టైమ్ లో ఎలా చేయాలో చూపిస్తాను. బికాస్ దానికి కొన్ని ఫ్యూ క్రెడిట్ పాయింట్స్ ఇచ్చున్నారు అండ్ లిమిటేషన్స్ ఇచ్చున్నారు. కాబట్టి మనకి జెమినీ ఏఐ అనేది వర్కౌట్ అవుతుంది. కానీ చాట్ జీపీటీకి సంబంధించిన ఓపెన్ ఏఐ కి మాత్రం మనకి వర్కౌట్ అవ్వట్లేదు. ఐ హోప్ దీంట్లో మనము ఎలా ఏపీఐ కీని ఎంటర్ చేయాలో మీకు చాలా క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ అదే విధంగా రిమైనింగ్ టాపిక్స్ కూడా చూద్దాము. నెక్స్ట్ వన్ ఇమేజ్ జనరేషన్ ఏపీఐ. సో సేమ్ ఇంతకు ముందు అయితే ఎలా మనం ఏపీఐ ని కాపీ చేసామో అలానే ఇమేజెస్ ని జనరేట్ చేసేదానికి వాడతాం ఈ కోడ్ అనేది. దిట్ ఈస్ ఆల్సో బిలాంగ్ ఫర్ ద ఇమేజ్ జనరేషన్. సో ఫస్ట్ మనం ఓపెన్ ఏఐ ఇమేజ్ అని తీసేసుకొని మనం ఏదైతే ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చున్నామో ఏ క్యూట్ బేబీ రోబోట్ ప్లే గిటార్ అని చెప్పేసి ఈ ప్రాంప్ట్ అనేది మనం ఓపెన్ ఏఐ నుంచి రిక్వెస్ట్ చేస్తాము. అప్పుడు ఆ ఓపెన్ ఏఐ ఏపీఐ మన దగ్గర ఉంది కాబట్టి దాని ద్వారా మనకి 5x12 అనే సైజ్ తో మనకి ఆటోమేటిక్ గా ఒక ఇమేజ్ యూఆర్ఎల్ అనేది ప్రింట్ అవుతుంది. ఆ యూఆర్ఎల్ మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఏదైతే మనము ఇక్కడ ప్రాంప్ట్ రాసామో ఆ ఇమేజ్ అనేది మనకి కనిపిస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా అవుట్పుట్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ స్పీచ్ జనరేషన్ ఏపీఐ. సో ఇది కూడా అంతే. నార్మల్ గా ఇక్కడ టీటీఎస్ అంటే ఏంటంటే కన్వర్ట్స్ టెక్స్ట్ ఇంటూ స్పోకెన్ వాయిస్. దట్ ఈస్ కాల్డ్ టీటీఎస్. సో ఏదైతే టెక్స్ట్ ఉందో అది స్పోకెన్ వాయిస్ లో పంపించేదాన్ని మనము టీటీఎస్ అని అంటాము. ఇట్లా ఎక్కడ మనం స్పీచ్ జనరేషన్ చేస్తాము అంటే సో దిస్ ఇస్ ద కోడ్ టు జనరేట్ ద స్పీచ్. సో యాజ్ మీకు ఇంతకు ముందు చెప్పినట్టుగా మనం ఏదైతే ఏపీఐ తీసుకున్నామో అది ఒక్కసారి లాగిన్ అయ్యాం కాబట్టి డైరెక్ట్ గా ఈ కోడ్ రాసేసి హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఏ క్లాస్ అన్నప్పుడు ఆటోమేటిక్ గా అది స్పీచ్ రూపంలో ఇస్తుంది. స్పీచ్ అంటే మనకి ఏంటి ఆడియో రూపంలో ఇస్తుంది. లైక్ MP3 ఫార్మాట్ అన్నమాట. ఏదైతే మనం టెక్స్ట్ ఇస్తున్నామో ఆ టెక్స్ట్ తీసుకొని అది MP3 ఫార్మాట్ లో ఇస్తుంది. కాబట్టి ఇక్కడ స్పీచ్ సేవ్ టు స్పీచ్ .mp3 ఫార్మాట్ అన్నాము. దాని స్పెసిఫిక్ పాత్ కూడా speech.mp3 అన్నాం అన్నమాట. సో ఇలా పాత్ అనే వేరియబుల్ ఇంపోర్ట్ చేసుకున్నాం. ఐ హోప్ ఈ పైథాన్ కి సంబంధించిన కోడ్ మీకు అర్థమయ్యేదానికి కొంచెం డిఫికల్ట్ గా ఉండొచ్చు. ఒకవేళ మీకు పైథాన్ బేసిక్స్ లేదా అడ్వాన్స్ టాపిక్స్ ఏమైనా మీకు ఐడియా ఉంటే ఈ పైథాన్ కోడ్ చాలా బాగా అర్థమవుతుంది. లైక్ మీరు డీజాంగో ఫ్లాష్ ఇలాంటివన్నీ వచ్చి ఉంటే, లేదు అనుకుంటే మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అది పెద్ద టఫే కాదు. కాకపోతే ఇక్కడ మన మేజర్ టార్గెట్ ఏంటంటే ఒక ఏపీఐ కీని జనరేట్ చేసుకొని మనం ఎలా ఇమేజెస్ ని ఓన్ గా గుల్ చేయాలి అనేది మన మేజర్ టాపిక్ అన్నమాట. సో ఐ హోప్ మనం స్పీచ్ జనరేషన్ మోడల్ కూడా ఎలా చేయాలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను. సో ఇప్పుడు మనం జెమినీ ఏపీఐ ని యూజ్ చేసుకొని అసలు టెక్స్ట్ ని ఎలా జనరేట్ చేయాలో చూద్దాం. ఎలా అయితే మనము ఓపెన్ ఏఐకి ఒక ఏపీఐ కీని క్రియేట్ చేసామో, ఐ మీన్ సీక్రెట్ కీని, అలానే మనం జెమినీ యూజ్ చేసి ఒక ఏపీఐ కీని జనరేట్ చేసి ఎలా మనం టెక్స్ట్ జనరేషన్ చేస్తామో లైవ్ గా చూద్దాం. సో ఫస్ట్ మనం గూగుల్ లోకి వెళ్ళి జెమినీ ఏఐ స్టూడియో అని టైప్ చేయాలి. సో వన్స్ మనం జెమినీ ఏఐ స్టూడియో అని టైప్ చేసిన తర్వాత మనకి ఇలా ఒక వెబ్సైట్ వస్తుంది అన్నమాట, గూగుల్ ఏఐ స్టూడియో అని చెప్పి.
సో ఆ గూగుల్ ఏఐ స్టూడియోలోకి మనం లాగిన్ అవ్వాలి. ఒకవేళ నువ్వు ఇప్పుడు దాకా అకౌంట్ క్రియేట్ చేసుకోకపోతే అకౌంట్ క్రియేట్ చేసుకోండి. నేను ఆల్రెడీ అకౌంట్ అయితే క్రియేట్ చేస్తున్నాను దీంట్లో. సో ఇప్పుడు మనము అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత లేదా అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఇవన్నీ అడుగుతుంది. అవన్నీ టిక్ చేసి యాక్సెప్ట్ అయితే ఖచ్చితంగా చేయాలి. సో ఇవన్నీ యాక్సెప్ట్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం క్రియేట్ చేయాలి? ఏపీఐని క్రియేట్ చేయాలి. ఇక్కడ పైన మీకు గెట్ ఏపీఐ కి అని కనిపిస్తుంది అనుకుంటున్నాను. పైన డాష్ బోర్డ్ లో బాగా అబ్జర్వ్ చేయండి. గెట్ ఏపీఐ కి అని కనిపిస్తుంది. కావాలంటే ఇక్కడ నేను జూమ్ చేసి చూపిస్తున్నాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. గెట్ ఏపీఐ కి ఉంది. సో ఈ గెట్ ఏపీఐ కి మీరు టచ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఆ ఏపీఐ కీ లో తీసుకెళ్తుంది అనమాట. ఇక్కడ మళ్ళా మనకి రైట్ సైడ్ లో క్రియేట్ ఏపీఐ కీ అని కనిపిస్తుంది చూడండి. క్రియేట్ ఏపీఐ కీ అని కనిపిస్తుంది. సో దీని మీద ట్యాప్ చేస్తే మనం ఏపీఐ కీ అయితే క్రియేట్ చేయొచ్చు. ఒక సింపుల్ బాక్స్ అయితే మనకి ఇలా ఓపెన్ అవుతుంది, జనరేటింగ్ ఏపీఐ కీ అని చెప్పేసి. ఇక్కడ ఏదైతే ఒక ఏపీఐ కీ జనరేట్ చేసిందో ఆ ఏపీఐ కీని మనం కాపీ చేసుకోవాలి. సో కాపీ చేసుకొని ప్రస్తుతానికి నేను గూగుల్లోకి వెళ్ళి గూగుల్ కొలాబ్ అని టైప్ చేస్తున్నాను. గూగుల్లోకి వెళ్ళి గూగుల్ కొలాబ్ అని టైప్ చేస్తున్నాను. సో గూగుల్ కొలాబ్ అనే దాన్ని మనము పైథాన్ రన్ చేసేదానికి ఎక్కువగా యూజ్ చేస్తుంటాము. సో గూగుల్ కొలాబ్ అని టైప్ చేసి ఇక్కడ ఒక న్యూ నోట్ బుక్ ని క్లిక్ చేస్తే మనకు ఒక నోట్ బుక్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇట్స్ టేక్ టైం, జస్ట్ సెకండ్. యా, సో మనకైతే సక్సెస్ఫుల్ గా నోట్ బుక్ అయితే క్రియేట్ అయిపోతుంది. ఆ తర్వాత మనం ఏదైతే ఏపీఐని గెట్ చేసామో దాన్ని ఇక్కడ సింపుల్ గా కాపీ పేస్ట్ చేస్తున్నాను. సో మీరైతే మీ ఏపీఐ కీస్ ని ఎవరికి ఇవ్వద్దు. వన్స్ సెక్షన్ అయిపోయిన తర్వాత ఎలాగో నేను ఏపీఐ కీ డిలీట్ చేసేస్తాను. సో బట్ మీరు మాత్రం ఎవరికి మీ ఏపీఐ కీ అయితే పబ్లిక్ అయితే పెట్టు. సో మనం ఏపీఐ కీని గెట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా ఇక్కడ నేను ఏదైతే చూపిస్తున్నానో కోడ్ లో ఈ లైబ్రరీస్ అన్నింటిని మీరు ఇన్స్టాల్ చేయాలి. సో ఇవన్నీ కావాలి అంటే ఏదైతే వాట్సాప్ గ్రూప్ ఉందో ఆ వాట్సాప్ గ్రూప్ లో అన్ని నేను పంపిస్తాను. ఒకసారి వీడియో కంప్లీట్ అయిన తర్వాత అని చెప్తాను. అగైన్ ఇది మెయిన్ ప్రోగ్రామ్ అన్నమాట. మనం ఏవైతే లైబ్రరీస్ ఇన్స్టాల్ చేస్తామో వాటన్నిటిని ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ మనం పైథాన్ సంబంధించిన కోడ్ అంతా నేను రాసి పెట్టున్నాను. మీరు ఈవెన్ చాట్‌జీపీటీకి అడిగినా కూడా ఇస్తుంది. ఇలా ఏపీఐకి ఉంది నా దగ్గర జెమినీకి సంబంధించి. నేను టెక్స్ట్ జనరేషన్ మోడల్ జనరేట్ చేయాలనుకుంటున్నాను అంటే అదైనా ఇస్తుంది. సో ఏదైతే ఇక్కడ ఏపీఐ కి అని చెప్పేసి నేను ఇంటిగా పెడుతున్నానో మీరు ఏదైతే ఏపీఐ కి కాపీ చేశారో దాన్ని ఇక్కడ పేస్ట్ చేసేసి రన్ చేస్తే మనకు ఆటోమేటిక్ గా రన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, హలో గుడ్ మార్నింగ్ అని ఇస్తున్నాను. సో ఆటోమేటిక్ గా మనకి ఏం చెప్తుంది? హలో గుడ్ మార్నింగ్ టు యూ, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? సో ఐ వాంట్ లేకపోతే ఎక్స్ప్లెయిన్ అబౌట్ పైథాన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ పైథాన్ ఇన్ జస్ట్ 3 lines అని చెప్పి ఇచ్చాను. ఆటోమేటిక్ గా పైథాన్ గురించి అది 3 lines ఆఫ్ మ్యాటర్ వచ్చింది. పైథాన్ ఇస్ వెర్సటైల్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పింది. సపోర్ట్స్ మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పింది. సో ఇట్లా టోటల్ గా మనకి అది 3 lines అయితే జనరేట్ చేసింది. నేను ఫర్ ఎగ్జాంపుల్ బాయ్ అని ఇస్తున్నాను. సో అది ఏం చెప్తుంది? గుడ్ బాయ్, లెట్ మీ నో ఇఫ్ యూ నీడ్ ఎనీథింగ్ ఇన్ ద ఫ్యూచర్. సో ఇట్లా ఆటోమేటిక్ గా మనకి జెమినీ ఏఐ అనేది ఎలా వర్క్ అవుతుందో ఇక్కడ మనం గూగుల్ కొలాబ్ లో ఆ ఏపీఐని గెట్ చేసుకొని దాన్ని వర్క్అవుట్ చేయొచ్చు. సో కాబట్టి ఇలాంటివన్నీ చేయడం వల్ల మీకు రియల్ టైం అంటే ఏంటని అర్థమవుతుంది. కాబట్టి మీరు కూడా గూగుల్ ఏఐ స్టూడియోలోకి వెళ్ళి ఒక కీని జనరేట్ చేసుకొని నేను ఏదైతే ఇక్కడ పైథాన్ కోడ్ చూపిస్తున్నానో ఫస్ట్ ఓన్ గా రాసేదాన్ని ట్రై చేయండి. లేదా యూజ్ ద చాట్‌జీపీటీ. లేదు మాకు రాదు అనుకుంటే ఒకసారి వాట్సాప్ లో మెసేజ్ చేయండి, ఇలా కోడ్ కావాలి అని చెప్పి ఆటోమేటిక్ గా ఈ కోడ్ నేను పంపిస్తాను. ప్రాక్టికల్ గా చేసి ఖచ్చితంగా చెప్పండి. సో ఈ క్లాస్ వీడియో క్లాస్ 5 వీడియో అటెండెన్స్ మీరు గెట్ చేయాలి అంటే సర్టిఫికేట్ కోసం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ ప్రాజెక్ట్ చేయాలి. ఈ ప్రాజెక్ట్ చేసి ఎవరైతే గూగుల్ ఫామ్ లో అప్లోడ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఫస్ట్ క్లాస్ ది, సెకండ్ క్లాస్ ది, థర్డ్ క్లాస్ ది, ఫోర్త్ క్లాస్ ది, ఫిఫ్త్ క్లాస్ ది కంప్లీట్ అటెండెంట్ సర్టిఫికేట్ ఎలిజిబుల్ అవుతారు. సో ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ అయితే చేసి మా గ్రూప్ లో ఇంటిమేట్ చేయండి. అదేవిధంగా మేము అటెండెంట్ పెట్టినప్పుడు ఆ ఫామ్ కూడా ఫిల్ చేయండి. ఏమైనా డౌట్ వచ్చినా ఏపీఐ కేసు నుంచి అటెండెంట్ దానికి ప్రాబ్లమాటిక్ గా ఫీల్ అయినా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, అక్కడ నేను రిప్లై ఇస్తాను. సో ఐ హోప్ మనం గూగుల్ ఏపీఐని యూజ్ చేసుకొని ఎలా టెక్స్ట్ జనరేషన్ మోడల్ ని చేయాలో మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫస్ట్ నేను ఒక్కసారి రీక్యాప్ చేస్తాను. ఫస్ట్ మీరు గూగుల్ ఏఐ స్టూడియోలోకి వెళ్ళిన తర్వాత ఒక ఏపీఐని క్రియేట్ చేయండి. జీమెయిల్ ఐడితో లాగిన్ అయ్యి ఆ ఏపీఐ కీని గూగుల్ కొలాబ్ తో ఒక పర్టికులర్
ఆ షెల్ లో కాపీ పేస్ట్ చేసి పెట్టుకోండి. సో ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే నేను ఏదైతే కోడ్ మీకు చూపిస్తున్నానో ఆ లైబ్రరీస్ అన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఆ కోడ్ ని కాపీ పేస్ట్ చేసి ఏదైతే మీరు ఏపీఐ కీని జనరేట్ చేశారో దాన్ని అక్కడ కాపీ పేస్ట్ చేసి రన్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు టెక్స్ట్ జనరేషన్ మోడల్ అనేది రన్ అవుతుంది. ఒకవేళ డౌట్స్ వస్తే నేను ఇంతకు ముందు చెప్పినట్టు కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఏమైనా అర్థం కాకపోయినా నెక్స్ట్ వీడియోలో అయినా మళ్ళీ నేను రిపీట్ చేస్తాను. సో ఖచ్చితంగా ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తేనే మీకు ఈ క్లాస్ 5 కి సంబంధించిన అటెండెన్స్ ప్రీవియస్ గా జరిగిన 4 క్లాస్ అటెండెన్స్ కౌంట్ అవుతాయి అండ్ సర్టిఫికేషన్ మీరు వ్యాలిడ్ అవుతారు. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ కంప్లీట్ practical things about GenAI by using API keys and everything. So thanks for watching the video.